ఫ్రెష్గా ఉన్న క్యారెట్స్ని మనం తీసుకుని తొక్క అట్లా తీసేసి చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఆ ముక్కల్ని చిన్న సైజు ప్రెషర్ కుక్కర్లో వేసేసి పాలతో ఉడికించుకోవాలన్నమాట. అట్లా 2 విజిల్స్ వచ్చిన తర్వాత క్యారెట్ లడ్డు కోసం ఇప్పుడు మనం ఉడికించిన క్యారెట్ ముక్కలు మిక్సీ జార్లో వేసేసి అందులో కాస్త కార్న్ ఫ్లోర్, కొద్దిగా పాలు, క్యారెట్ ముక్కలు మెత్తగా పేస్ట్లా చేసుకుంటాం. అందులో తేనె పోసేసి కొద్దిగా నీరు పోసేసి 4 నిమిషాలు అట్లా ఉంచితే ఆ వేడికి తేనె కొంచెం పాకంలా వస్తుంది. అలా తేనె పొంగి పాకంలా వచ్చిన తర్వాత అందులో క్యారెట్ పేస్ట్ ని వేసేసి ఆ పేస్ట్ ని ఆ తేనెలో ఉడకనివ్వాలి. ఉడికి పచ్చిదనం పోయి లడ్డు అవటానికి కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు వరకు చేసుకోవాలి. అట్లా జీడిపప్పు ముక్కలు, పిస్తా ముక్కలు ఇందులో కలిపేసాం. కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డుకి మనకు కావాల్సిన సైజులు అలా చేసేసుకుని గుండ్రంగా వేపించిన కొబ్బరి తురుములు అట్లా దొల్లిచ్చేస్తే కొబ్బరి అంతా చక్కగా లడ్డుకు పట్టుకుంటుంది. అంటే పిల్లలకి కూడా ఆరోగ్యానికి రుచినివ్వటానికి చాలా బాగుంటుంది. క్యారెట్ లడ్డు చాలా టేస్ట్గా బాగుంటుంది.